అవకాశం ఉంటుంది. మహిళా కోటాలు సబ్ కోటా అనేది పొందుపరచగలుగుతారు అని చెప్పి మేము కూడా ఒక మెమరాండం ఇచ్చాం వాళ్ళందరిని కలిసి ఒకసారి. సో ఈ విధంగా ఈ 30 ఏళ్లలో ఓబీసీ మైనారిటీ సవరణతో మహిళా బిల్లుని ఆమోదించాలనే డిమాండ్తో మేము పని చేస్తున్నాం. ఈ 30 ఏళ్లలో 3 సార్లు చలో పార్లమెంటు వెళ్ళాం. ఒక 100 సార్లు జిల్లాల్లో రాష్ట్రాల్లో రాష్ట్ర పిలుపులు ఇచ్చాం. మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం మహిళల హక్కు అని నినదీస్తూ కూడా మేము చేశాం. ఇన్ని ఇయర్స్గా ఆగిపోయిన ఈ బిల్లు ఇప్పుడైతే ఒక మెట్టు ఎక్కింది మేడం. మరి ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? అసలు ఈ క్రెడిట్ నేను ఎవరికి ఇవ్వను. బిల్లు అడ్డుకున్న వాళ్ళు ఎవరు క్రెడిట్ తీసుకోవడానికి అర్హులు కారు అని చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళ హయాంలోనే బిల్లులన్నీ ప్రవేశపెట్టబడ్డాయి. ఇప్పుడు ముందు కాంగ్రెస్ హయాం, యూపీఏ హయాం, దేవగౌడ ప్రభుత్వంలో పెట్టారు. ఆ రోజు బిల్లు మీద అనేక అభ్యంతరాలు లేవనెత్తింది ఓబీసీ వర్గాలు. బట్ ఆ తర్వాత ఏ బిల్లుకు అవసరం లేని మహిళా బిల్లు వీళ్ళకే తప్పనిసరి అంటూ వీళ్ళు ఎందుకు అంత యాగి చేశారు అంటే ఒక మాట మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ దేశ కూటముల్ని అంటే ఎన్డీఏ కూటమిని లేదా యూపీఏ కూటమిని నిర్ణయించిన దాంట్లో మహిళలే ముఖ్యులు. మహిళ ఒక దశలో ఒక సుష్మా స్వరాజ్ ప్రతిపక్ష నేత, ఒక సోనియా యూపీఏ చైర్పర్సన్ ఆమె హయాంలో, అట్లాగే జయలలిత తమిళనాడు నుంచి ఉంది, రబ్రీదేవి బీహార్ నుంచి ఉంది, యూపీ నుంచి మాయావతి ఉంది, బెంగాల్ నుంచి మమతా బెనర్జీ ఉంది. ఈ మహిళలే కూటమిని నిర్ణయించినటువంటి నిర్ణయాత్మక శక్తులు. అంటే నిజానికి ఏ కూటమి అయినా అటు మాయావతి, ఇటు రబ్రీదేవి, ఇటు మమతా బెనర్జీ, ఆనాడు జయలలిత కూడా ఉన్నారు ఈ బిల్లు ప్రవేశపెట్టిన కాలం. కానీ ఇది తీవ్రంగా చర్చలో ఉన్న కాలం. మరి ఇంతమంది మహిళలు కీలక నేతలుగా కూటమిలే డిసైడ్ అయితే దేశంలో అధికారం ఎవరిది? పార్లమెంట్ భారతదేశ ప్రధానిగా ఎవరుండాలి, ఏ పార్టీ రాజ్యం ఏలాలి అని నిర్ణయించినటువంటి మహిళలు ఉన్నప్పుడు కూడా మహిళా బిల్లుకి ఎందుకు మోక్షం కలగలేదని మనం ఆలోచిస్తే ఏ రాజకీయ పార్టీ, ఇందిరాగాంధీ 18 ఏళ్లున్నా మహిళలకు సంబంధించినటువంటి ఏ బిల్లులు రాలా. ఈ దేశంలో మహిళల బిల్లులు ఏవైనా ఎజెండా మీదకి వచ్చాయంటే కేవలం మహిళా ఉద్యమాల ఒత్తిడితో మాత్రమే. అట్లాగే నేను ఇందాక చెప్పాను కదా, ఇంతమంది మహిళా నేతలు కీలకంగా కూటమిని నిర్ణయించినప్పుడు వాళ్ళు మహిళా బిల్లు అనేది ఎజెండాలో పెట్టి కండిషనల్ గా పెడితే ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మద్దతుతోటే కదా అక్కడ ప్రభుత్వం ఏర్పడేది. ప్రభుత్వం ఏర్పడడానికి ఈ మహిళా నేతలే కారణమైనప్పుడు ఈ మహిళా నేతలు దాన్ని ఏమైనా కండిషన్ గా పెట్టారా? పెట్టలేదు. అందుకని ఈ దేశంలో మహిళా రిజర్వేషన్స్ అనేది మహిళలతోటి ముడిపడిందని నేను అనుకోవట్లేదు. ప్రధాన రాజకీయ పార్టీల చిత్తశుద్ధితో ముడిపడి ఉంది. మీరు క్రెడిట్ ఏ పార్టీకి ఇవ్వకపోయినా వాళ్ళు అడ్డుకునే వాళ్ళుగా నేను చూస్తాను 30 ఏళ్లలో. ఎందుకంటే ఇట్లా ప్రవేశపెట్టి అట్లా ఆమోదించుకున్న బిల్లులు అంటే 1 సంవత్సరం కాదు, ఒక 15 రోజుల్లో ప్రవేశపెట్టిన బిల్లులు, చర్చ లేకుండా ఆమోదించుకున్న బిల్లులు, ఈ దేశ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసే నల్ల చట్టాలు కానీ, అప్పుడు పోటా కానీ ఊపా కానీ ఇటువంటి చట్టాలు ఎవరు వెల్కమ్ చేస్తూ వచ్చినాయి. అట్లాగే రైతుల జీవితాలని నాశనం చేసే బిల్లులు, లేకపోతే విద్యుత్ సంస్కరణలకు సంబంధించిన బిల్లులు, ప్రైవేటైజేషన్ సంబంధించిన బిల్లులు, ఇట్లా చెప్పుకుంటే పోతే వందలాది బిల్లులు నా మాత్రం మెజారిటీతో ఆమోదించుకున్న చరిత్ర పార్లమెంట్కి ఉన్నప్పుడు మహిళా బిల్లు ఎందుకు ఆమోదించబడలేదు? అంటే మహిళా బిల్లుకి అందరూ అనుకూలమే కదా, అందరూ సానుకూలత. యూపీఏ ఓకే చెప్పింది, ఎన్డీఏ ఓకే చెప్పింది, కమ్యూనిస్టులు ఏటో దీనికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఓబీసీ మైనారిటీ అనే వాళ్ళ సంఖ్య కొద్దిగా తక్కువ ఉంది. మరి నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి అంటే బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించవచ్చు కదా. ఏకాభిప్రాయం కావాలి అంటే ఏ బిల్లుకు అవసరం లేని ఏకాభిప్రాయం దీనికి అవసరం అనే నాటకం ఎందుకు అంత విజయవంతంగా రసవత్రంగా నడిపారు 30 ఏళ్ళు అంటే బిల్లు పట్ల చిత్తశుద్ధి లేకపోవడం. కాబట్టి వీళ్ళు క్రెడిట్ మాదే అని చెప్పుకోవడం అంటే అది అది నిస్సిగ్గుగా. అంటే క్రెడిట్ మాదే అని చెప్పుకోవడానికి మేడం ఇప్పుడు ట్రిపుల్ తలాక్ ఒకటి ఉంది, దాని పుణ్యమా అని ఏకంగా ముస్లిం వర్గం నుంచి కూడా మహిళల మద్దతు బీజేపీకి పొందుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ మహిళా బిల్లు బీజేపీ ఓన్ చేసుకుంటున్న పరిస్థితి. ఓవరాల్ గా బీజేపీ గాని మోడీ గాని మహిళల పట్ల ఒక కన్సర్న్ చూపిస్తారు అనే మాట అందరూ ఒప్పుకుంటున్న వాస్తవం. అది వాస్తవం కాదు. నారీ శక్తి అని కనుక వీళ్ళు ఆ బిల్లుకి 2023లో తీసుకొచ్చినప్పుడు 103వ సవరణగా తీసుకొచ్చినప్పుడు నారీ శక్తి బిల్లు అన్నారు. అప్పుడు సెన్సెస్ తో ఎందుకు ముడిపెట్టారు? 2023లో బిల్లు పార్లమెంట్ లో కూడా పాస్ అయింది.
ఆల్రెడీ లోక్సభలో యూపీఏ హయాంలోనే పాస్ అయింది. ఉమ్, లోక్సభలో వీళ్ళేం పెట్టలేదు, పార్లమెంట్లో మాత్రమే వీళ్ళు పెట్టారు. ప్రతిసారి ఈ బిల్లు చర్చకు వచ్చినప్పుడు ఆ బిల్లు చించకుండా మహిళలు కాపలా దాని చుట్టూ ఆ, వీళ్ళందరూ దడి కట్టి వీళ్ళంతా ఫెన్సింగ్ లాగా నిలబడి ఆ బిల్లుని ఆమోదింప చేసుకున్నారు. ఎక్కడ? పెద్దల సభలో, లోక్సభలో. ఉమ్, ఆ, తర్వాత దాన్ని రాజ్యసభలో రాజ్యసభలో ఆమోదింపు చేసుకున్నారు. లోక్సభలో అది కాదు. యూపీఏ హయాంలోనే, లోక్సభలో కాదు. ఉమ్, రాజ్యసభలో యూపీఏ హయాంలో అది ఆమోదించారు. లోక్సభకు వచ్చే వరకు అది ప్రవేశపెట్టకుండానే ఆ ప్రభుత్వం పడిపోయింది. ప్రతి ప్రభుత్వం మీరు మేనిఫెస్టోలు తీయండి, ఉమ్, ఆ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించి లోక్సభలో ఆమోదించకపోతే దాన్ని విమర్శిస్తూ వీళ్ళు అధికారంలోకి వచ్చారు. మా హయాంలో మహిళా బిల్లును తెచ్చి తీరుతామని. మరి వీళ్ళు ఎందుకు పెట్టలేదు? ఉమ్, వీళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. Okay. మరి అప్పుడు పూర్తి మెజారిటీ ఉంది, ఎందుకు పెట్టలేదో ఏమాత్రం వాళ్ళకి ఆత్మసాక్షి ఉంటే చెప్పాలి. ఉమ్, ఏం అడ్డం ఉంది? ఉమ్, అసలు రాజ్యసభలో ఎలాగో ఆ ప్రభుత్వం ఆమోదించిపోయింది, వాళ్ళు పడిపోయారు. మీరు వచ్చాక అసలు ఏ రకమైన ఇబ్బంది ఉంది ఉమ్, చెప్పండి? 2019లో పూర్తి మెజారిటీ తోటి మోడీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు వాళ్ళు అవకాశం ఉండి కూడా చేయలేదు, అంతకు ముందు కూడా అవకాశం ఉండి కూడా చేయలేదు. ఇది మనం అంటే 2014లో కానీ 19లో కానీ 2 సార్లు అధికారంలోకి వచ్చి చెయ్యని వీళ్ళు ఈరోజు బిల్లును మేమే తెస్తున్నామని డప్పు కొట్టుకోవడానికి సిగ్గుపడాలి. ఉమ్. ఈ దేశ మహిళలకు చేసిన అన్యాయానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే పూర్తి డీలిమిటేషన్ తో లింక్కే నేను వస్తున్నా. పూర్తి మెజారిటీ మీకు ఉన్నప్పుడు అన్ని విధాల వాళ్ళు ఇప్పుడు బీజేపీ హయాంలో చాలా బిల్లులు వచ్చాయి, అది వ్యతిరేకత లేకుండానే వచ్చాయా? మీరు చెప్పండి. నామమాత్రపు మెజారిటీతో, అసలు మూజువాణి ఓట్లతో నామమాత్రపు మెజారిటీతో వచ్చాయి. మార్షల్స్ని పెట్టి వాళ్ళని తీసి అవతల పడేసి, ఇప్పుడు తెలంగాణ కూడా అట్లే వచ్చింది, తీసి అవతల పడేసి తెచ్చారు. అట్లా ఎన్నో బిల్లులు పాలకులు కావాలనుకుంటే తెచ్చిన చరిత్ర ఉంది.